చాలామంది మన జీవితాల్లో ఒక సంఘటనలు జరిగి కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం అదే సంఘటనని పదే పదే మననం చేస్తూ ఆ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో స్ట్రక్ అయిపోయి వాటితోనే మనం ప్రతిరోజు నివసిస్తూ ఇంకా దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకుని నా ఫ్యూచర్లో నా జీవితం కూడా ఇలానే ఉంటుంది అన్న ఒక ధోరణిలో మనం వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ఎంతమంది ఇటువంటి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తున్నారు? ఇలాంటి ప్యాటర్న్స్ మనకు ఉన్నట్టయితే మనం మన జీవితాన్ని ఆస్వాదించలేము, మన జీవితంలో పురోగతి సాధించలేము. ఎందుకంటే మన ఎనర్జీ మనకు ఉపయోగపడట్లేదు. మన ఫోకస్, మన పర్పస్, మన గోల్స్, మన విష్, మన అంబిషన్ కంటే కూడా ఎప్పుడో జరిగి మనము ఇబ్బంది పడిన, కష్టపడిన ఆలోచనల మీద మన ఫోకస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం లిబరేట్ అయిపోయి బలాన్ని గుర్తు చేసుకుని దైవ శక్తిని నమ్మి మన ఎనర్జీని మనం వాడుకుంటామో అప్పుడు 101% మన జీవితంలో ఒక కొత్త కోణం తెరవబడుతుంది, ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ కొత్త పేజ్లో ఇప్పుడు మొత్తం ఎనర్జీ, మీ పర్పస్, మీ గోల్స్, మీ విష్, మీ అంబిషన్, మీ లైఫ్ మిషన్ అన్ని కూడా లిఖించబడి వాటితో మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఈ ఆలోచన శక్తి మనలో మొదలై దీనికోసం మనం మన ఎనర్జీని, మన ఫోకస్ని స్పెండ్ చేస్తున్నామో మీరు అతి తక్కువ కాలంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థాయిని మీరు అనుభవించడం గమనిస్తారు. కాబట్టి పాత జ్ఞాపకాలని, పాత ఆలోచనలని, పాత నెగిటివ్ ఎమోషన్స్ని లెట్ గో చేయడం అలవర్చుకోండి. ఎప్పుడైతే మనం పాత జ్ఞాపకాలను లెట్ గో చేసామో కొత్త ఆనంద జ్ఞాపకాలతో మన జీవితాన్ని నిర్మించుకుంటున్నామో మన జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని చాలా సునాయాసంగా మనం పొందడం జరుగుతుంది. లెట్స్ ప్రాక్టీస్ దిస్ అండ్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.